నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ గురుకుల ఉద్యోగ్ గైడ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. మరి వీటి గురించి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు అంబటి శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. వారిని పరిచయం చేసుకుని డీటెయిల్స్లోకి వెళ్దాం. నమస్తే అండి. సో ఇంగ్లీష్ ఎగ్జామ్కి టోటల్గా 3 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వెకాబులరీ, గ్రామర్, వర్డ్స్ అండ్ సెంటెన్స్. ఈ సెకండ్ థింగ్ వచ్చి గ్రామర్. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటారు? సో ఇప్పుడు గురుకుల ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుండి ఎగ్జాక్ట్గా 31st ఎగ్జామ్. సో దే నీడ్ టు ప్లాన్ దర్ ప్రిపరేషన్ సీరియస్లీ. అందులో దిస్ అ గుడ్ క్వశ్చన్, మళ్ళీ రివైజ్ చేసినట్టుగా దెర్ ఆర్ 3 లెవెల్స్. లెవెల్ 1 డీల్స్ విత్ గ్రామర్, లెవెల్ 2 వొకాబులరీ, లెవెల్ 3 వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. దెర్ ఆర్ ఓవరాల్ 36 కాంపోనెంట్స్ ఇన్ దీస్ 3 లెవెల్స్. సో ఈరోజు మనం గ్రామర్లోని వాయిస్ అనొచ్చు, లేదా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనొచ్చు, లేదా ప్యాసివ్స్ అనొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా ఐడెంటిఫై ద యాక్టివ్స్ అంటే కన్ఫ్యూజ్ కాకూడదు అభ్యర్థులు. ప్రతిదానికి 2-3 సినానిమ్స్ ఉన్నట్టుగా ఇవి 3 తెలుసుకోవాలి. ఒకటి, ఇది ప్రతి ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ ఏ డే టు డే లైఫ్ ఆర్ ఎ ప్రొఫెషనల్ లైఫ్ వన్ హ్యాస్ టు రిపోర్ట్. అది రిపోర్టెడ్ స్పీచ్ కావచ్చు. వన్ హ్యాస్ టు చేంజ్ ద వాయిస్ టు డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద జాబ్. సో ఈ స్కిల్స్, గ్రామాటికల్ స్కిల్స్ స్కూల్ లెవెల్లో స్టూడెంట్స్ అందరూ వెల్ వర్స్డ్గా ఉండడానికే ఈ ఎలిమెంట్ పెట్టారు. అయితే ఇది ఇనిషియల్గా చూసినట్టయితే కొద్దిగా టిపికల్గా, టెక్నికల్గా అనిపించవచ్చు. But when you look into it, it's structural elements and other aspects, then you will easily understand, and you can easily deal with any kind of a question that they ask in the examination. Malli cheptunante candidates should not just focus on getting through the exam. They should think of their job after clearing this exam. Then what happens is a kind of a mind management, so that it's a kind of a స్ట్రెస్ రిలీజింగ్ యాక్టివిటీ. సో తర్వాత పని ఏం చేస్తున్నాం మనం అనేది ఆలోచించుకుంటే ఇది ప్రాబ్లం కాదు. సో ఈ వాయిస్లో దెర్ ఆర్ 2 టైప్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇది స్కూల్ లెవెల్లో అందరు చదివినాము, బట్ వీ డిడ్ నాట్ నో ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. సో వీ జస్ట్ స్టడీడ్ ఇట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్. కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే టెస్ట్ ఆల్ దీస్ బేసిక్ స్కిల్స్. అలాగే మన బేసిక్ ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్లో కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇందులో ఇఫ్ యూ గెట్ ఇన్ టు ఇట్స్ ఇనిషియల్ పాయింట్స్, యాక్టివ్ వాయిస్ అంటే ద ఏజెంట్ ఆర్ ద డూవర్ ఈజ్ మెన్షన్డ్. అంటే యాక్టివ్ వాయిస్లో ఏంటి, ఎవరు ఈ యాక్షన్ చేస్తున్నారు, హూ ఈజ్ డిశ్చార్జింగ్ ద డ్యూటీ విల్ బి మెన్షన్డ్ వెరీ క్లియర్లీ ఇన్ ద సబ్జెక్ట్. ఇంకో సబ్మిషన్ ఏంటంటే ఇక్కడ ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ రిపోర్టెడ్ స్పీచ్ కానీ ఇది కొద్దిగా అర్థం కావడానికి దెర్ ఆర్ 2 more టిప్స్. వన్ ఈస్ దే షుడ్ హ్యావ్ అ ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్. దెన్ అదర్ వన్ ఈస్ దే షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఈ రెండింటిని ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. అందుకనే ఈ అభ్యర్థులకు ఇది కొద్దిగా టిపికల్ అనిపించే అవకాశం ఉంది. జస్ట్గా ఏదో క్వశ్చన్ ఇవ్వగానే ఆన్సర్ చూసుకోవడం కాదు. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ థరోలీ ద గివెన్ సెంటెన్స్, ఐడెంటిఫై ఇట్స్ పార్ట్స్, ఐడెంటిఫై ద స్ట్రక్చర్, అనలైజ్ ద స్ట్రక్చర్, అండ్ ఆల్సో అనలైజ్ ఇట్స్ టెన్స్. ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉందా, ప్రెజెంట్ టెన్స్లో ఉందా, ఫ్యూచరిటీలో ఉందా. థర్డ్ ఇంపార్టెంట్ టిప్ ఫర్ దిస్ యాక్టివిటీ ఈస్ ఐడెంటిఫై ద వర్బ్ బేస్డ్ ఆన్ ద టెన్స్. ఈ 3 అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి చూడగానే. ఎందుకంటే ఈ టెస్ట్లో అండ్ ఐ మీన్ దిస్ టెస్ట్ ఈస్ గోయింగ్ టు బి లిటిల్ టఫర్ దాన్ ఎట్సెట్. కాబట్టి డెఫినెట్లీ దే విల్ గివ్ యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ లిటిల్ మోర్ కన్ఫ్యూజింగ్. సో ఆ కన్ఫ్యూజన్ పోవాలి అనుకుంటే దీస్ 3 థింగ్స్ దే షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇది యాక్టివ్ వాయిస్. So mostly you can divide the given sentence into 3 parts.
సబ్జెక్ట్, వర్బ్ అండ్ ప్రెడికేట్స్. సో ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ దే షుడ్ ఆల్సో డూ ద రఫ్ వర్క్ ఫర్ దిస్. డివైడ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద గివెన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఎగ్జామ్ అండ్ వర్బ్ పార్ట్ అండ్ ఆల్సో ద ప్రెడికేట్ పార్ట్. 1, 2, 3 and 3 పార్ట్స్ అనుకుంటే ప్యాసివ్ వాయిస్లో 3, 2, 1 అవుతుంది. అంటే లాస్ట్ పార్ట్ విల్ బికమ్ ద ఫస్ట్ and verb will remain verb, but it will change according to the situation, and then subject will go to the third part. Then if you discuss passive voice, passives, దీంట్లో ఏమైతుంది, ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో, డూవర్ ఎవరైతే ఉన్నారో, దట్ మీన్స్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ద యాక్షన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్. Why that is not important? There are 2 or 3 reasons. We discussed this in the previous sessions, but we just discussed the introduction part of it. Because it is not very important in passive voice, the agent or a doer, the person who is doing the action is not important. The focus is on only the completion of the action. I can say that this is a management kind of a voice, because in a group one should not focus on individuals speciality. That will spoil the spirit of the group. ఇది అందరం కలిసి చేసామన్న కాంటెక్స్లో వాడడానికి కూడా ప్యాసివ్ వాయిస్ ఇంపార్టెన్స్ ఇక్కడ. యాక్టివ్ వాయిస్లో నేనే చేశాను, ఐ డిడ్ ఇట్, ఐ అహం వచ్చేస్తుంటుంది. ప్యాసివ్ వాయిస్లో కాదు. వై వి ఫోకస్ ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఓన్లీ ద యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ దాన్ ద ఇండివిజువల్స్. సో అదొక రీజన్. సెకండ్ ఈజ్ why we should not mention subject here is, doer here is, it is understood when some action is done, it is understood that someone has done it. We are very interested in the action anokati. So these are the few reasons why doer or agent is avoided. అది సబ్జెక్ట్లో ఉన్నవాడని. ఇది బేసిక్ ఇంపార్టెంట్ స్కిల్స్ అండి. కొద్దిగా టిపికల్ సెంటెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి అభ్యర్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇచ్చిన సెంటెన్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి దానికి రెలవెంట్ టెన్స్ అబ్జర్వ్ చేసి, దాని వర్బ్ అబ్జర్వ్ చేసి, దాని ఆన్సర్ని సెలెక్ట్ చేయాలి. దెన్ ఇఫ్ యూ గెట్ ఇన్ టు లిటిల్ డీపర్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్, దేర్ ఆర్ 7 కేటగిరీస్ ఆర్ 7 కేసెస్ ఇన్ దిస్ active voice and passive voice. If you take case 1, this will be based on simple present. This is for the benefit of the candidates we are discussing or the learner we are discussing. ఎగ్జామ్లో ఇట్లా సెపరేట్గా ఇవ్వడు, మిక్స్ చేసే ఇవ్వచ్చు, ఏమని ఇవ్వచ్చు. whether there can be a question on present tense, past tense or whatever. So but for our easy understanding, we have just divided this. Second case will be simple past that we are going to discuss just now. Third case is present continuous, and the fourth case is past continuous. And whoever has basic knowledge of tenses will easily understand, otherwise we will just discuss with the example of an sentence. And the case 5 is present perfect, case 6 is past perfect, and we have another case where we have a mixed cases. If time permits, then we will discuss that case 7 as well. If you get into the case 1, that is questions based on, sentences based on simple present. If you take active voice here, one example you can watch it on the screen as well, is he organizes this program అని ఇచ్చాడు అనుకోండి. అండ్ ఈ ఎగ్జామ్లో, ఈ మధ్యన ఎగ్జామ్స్లో గతంలో లాగా అడగట్లేరు, ఇట్లా ఐడెంటిఫై ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అనట్లేడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. అలాగే గురుకులాలో కూడా డైరెక్ట్గా అడగకపోవచ్చు. ద అదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ దిస్ సెంటెన్స్ అంటాడు. అది రిపోర్టెడ్ స్పీచ్ కావచ్చు, యాక్టివ్ వాయిస్ కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. సో ఇప్పుడు క్యాండిడేట్కి ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. హీ హిమ్సెల్ఫ్ ఆర్ షీ హర్సెల్ఫ్ మస్ట్ ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ ఎ క్వశ్చన్ దిస్ ఈస్. లేదా సెకండ్ పార్ట్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆప్షన్స్, then you can easily understand what exactly the question is all about. సో ఇక్కడ ఒకటి తీసుకుంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్లుంటే, he organizes this program, he అనేది సబ్జెక్ట్, ఆర్గనైజ్ is a verb second part, this program is a third part which is a part of the predicate. ఇట్లా 3 parts చేసుకుంటే they can easily do it. Then దాని passive voice ఎట్లా వస్తుంది అనుకుంటే, లాస్ట్ పార్ట్, దట్స్ పార్ట్ 3, that is this program
will become the subject in passive, and you have addition of helping verb is there, and there is a slight change of the verb there. This program is organized. అక్కడ బ్రాకెట్లో బై అని బ్లాంక్స్ పెట్టేశాము, ఎందుకంటే అకార్డింగ్ టు ద రూల్ వీ షుడ్ నాట్ మెన్షన్ until unless it is very important or relevant. So, this program is organized by him, by him అవసరం లేదు మనకు in passive voice. We are only interested in knowing who or how this program is being organized. Fine, this is a case 1 లో ఒక example. Then if you take another example with she prepares a nutritious dish. She ఇక్కడ subject, prepares the second part of the sentence, a nutritious dish is the third part. దీన్ని ప్యాసివ్ చేయాలని అనుకుంటే ఇందాక అనుకున్నట్టుగా క్వశ్చన్ అడగకపోవచ్చు, అది చూడాలి, అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ లుక్ ఎట్ ద ఆప్షన్స్, దెన్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. సో లెట్ us look at the passive voice of this given active voice. The last part, a nutritious dish, becomes a subject in the passive. Is a additional verb there, and a nutritious dish is prepared by her అనేది ఆప్షనల్. మరి బై హర్ అని ఎప్పుడు ఇస్తారు? ఆ క్వశ్చన్కి క్లారిటీ లేకపోతే ఇస్తారు. అదర్వైజ్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్, దెన్ హీ విల్ మెన్షన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్యాండిడేట్ టు మేక్ ద యాక్టివ్ వాయిస్. దెన్ ఇఫ్ యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్, హీ ప్రాక్టీసెస్ homeopathy. He subject part 1, practices part 2, homeopathy part 3. I think here I have taken only simple examples for the understanding of the candidates of different media. ఆ ఎగ్జామ్లో కానీ సెంటెన్స్లో కానీ he might extend the sentence. Why do they extend the sentence? Because the structure of the sentence remains the same in the whole world. Why do they extend? Why do they add additional things to the sentences? To know how in-depth knowledge the candidate has about the given subject, and the candidate must easily understand whatever is the additional part of the given sentence. It might be sometimes unnecessary as well. So andukani I am just discussing on taking 3 words sentences, but they should not expect only the 3 word sentence in the exam. This is a sincere appeal to the candidates to keep it in mind. And if you look at the passive voice of this expression, the third part, homeopathy, becomes a subject in the passive, and is takes place in the next, and practices becomes practiced. Homeopathy is practiced by this person. అక్కడ అడిషన్స్ పెడతారు. homeopathy is practiced by this person for the past 10 years, and he has been dealing with chronic diseases అని చాలా యాడ్ చేస్తుండొచ్చు అక్కడ, ఓన్లీ టు check whether the candidate will be confused, whether the candidate has the thorough knowledge of the given rules. ఇంకొక మాట మాట్లాడాలి ఇక్కడ, ఇవి ఎందుకు ఎగ్జామ్లో టెస్ట్ చేస్తారు, ఎందుకు యాడ్ చేశారు, ప్రతి ఎగ్జామ్లో బేసిక్ ఎగ్జామ్లో ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటే, ద జాబ్ ఆఫ్ ద గురుకుల టీచర్ ఈస్ టు ట్రైన్ ద క్యాండిడేట్స్ ఇన్ అ కంప్లీట్ సెన్స్, so that they can compete with anyone in the world. That is the major motto of the Gurukula establishment. And tomorrow when these candidates go out of the college or a school, they would join different professional courses. Later they would join different professions as well. So there these skills will be of greater use. So ఈ టీచర్స్ కూడా రేపు విద్యార్థులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని, ఎందుకంటే వాట్ ఎవర్ ఇస్ డిఫికల్ట్ స్టూడెంట్స్ అడగవచ్చు ఎందుకు చదవాలి అని, అండ్ ఇఫ్ యూ డోంట్ ఆన్సర్ ఇట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ డోంట్ టెల్ దెమ్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ఇట్, then they will not show interest, they will not learn, they will not, rather I would say, enjoy learning this. Then if you look at the next example quickly, they supply generic medicine. ఈ మధ్య న్యూస్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కూడా ఏమంటున్నారు, డాక్టర్స్ అందరికీ, మెడికల్ ప్రాక్టీషనర్ అందరికీ, ప్లీజ్ ప్రిస్క్రైబ్ జెనరిక్ మెడిసిన్ అంటున్నారు. సో అందుకని ఎగ్జాంపుల్ వాడడం జరిగింది. సో దే సప్లై జెనరిక్ మెడిసిన్ is a active voice, and when we change it into the passive, generic medicine, the third part is the first part there,
and is supplied. Generic medicine is supplied by few medical shops అని పెట్టొచ్చు if they want to ask a question in passive voice. Many people do not know these shops. Then if you get into case 2, that is about past tense or simple past or past, whatever you call like. If you take example 1, the active voice, he won a gold medal. 3 parts I తీసుకున్నాను so that the candidates can understand, because most of the candidates expressed their difficulty in coping up with this basic proficiency of English. Maybe some candidates who have a good knowledge may not have a problem. Majority, I can say 90% of the candidates have some difficulty. That is the reason I am using simple examples, but they should practice with many examples. So, if you take this, if you come back to this question, he won a gold medal. The third part of gold medal takes the first part. Gold medal was won bracket lo by him. Question అడగాల్సి వస్తే అడగొచ్చు, a gold medal was won by this boy in various events, overall maybe 10 events, and is the topmost boy who has won medals in this category, and కొద్దిగా యాడ్ చేయొచ్చు. So, candidates must look at the basic structure, which is very important for converting the active into passive or passive into active. Then if you take another example, she taught history interestingly. For example, చాలా మంది విద్యార్థులు కానీ వేరే వాళ్ళు కానీ ఈ సబ్జెక్ట్ని తీసుకుంటే హిస్టరీ బోరింగ్, హౌ కెన్ ఐ రిమెంబర్, వై షుడ్ ఐ రిమెంబర్ 1848, 1858, వాట్ ఇస్ ద యూజ్ అంటారు. బట్ history repeats అంటారు ఒక ప్రావర్బ్. We go on by going back to the history. We learn everything by learning from the history. అట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. I observed one teacher expressing that. So, example తీసుకుంటే she taught history interestingly, third part. History was taught interestingly is its passive voice. I have underlined the changed part of the sentence for the benefit of our candidates, whoever has difficulty. Then if you take another example, he trained the students rightly. అక్కడ ఒక ట్రైనర్ ఉన్నారు, that I took the example of. He trained first and second part the students rightly. So, a predicate part లో in the exam they might add some additional useful information only to know whether the candidate can easily understand. And the passive voice of this given sentence is the students were trained rightly by that person in that institute. If you take Pullela Gopichand's institute, now there is a lot of demand there, because some of the players over there became international champions. So, there is a very big waiting list, it seems, very big demand, people stay there along with their families. అట్లా చాలా ఉన్నాయి. అట్లనే గురుకుల టీచర్స్ కూడా అదే పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను నేను. ఆల్రెడీ కొద్దిగా పేరు సంపాదిస్తున్నాను. సో, దిస్ ఎగ్జాంపుల్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ అండ్ యూస్డ్ ఫర్ ద కమింగ్ డేస్ గురుకుల టీచర్స్ యాజ్ వెల్. And then let us go to case 3, which clearly talks about present continuous. Here I repeat, the knowledge of tenses, knowledge of verbs, knowledge of structures will help. సో, కొన్ని సెషన్స్లో మాట్లాడుకున్నట్టుగా ఏ ఎలిమెంట్ని కూడా ఈ 3 లెవెల్స్లో ఉన్నటువంటి 36 ఎలిమెంట్స్లో ఏది కూడా సెపరేట్గా చూడడానికి లేదు. ప్రతిదీ ద నాలెడ్జ్ ఆఫ్ వన్ ఎలిమెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద అదర్. సో, ఇప్పుడు ఇక్కడ ఇది వెరీ క్లియర్ ఇది. సో, ఇఫ్ యు టేక్ ఎగ్జాంపుల్ 1 దేర్, ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ప్లాట్స్ ఎట్ నాగోల్. Now, the latest things are happening. HMDA is it has taken a lead in selling the plots without the interference of middlemen or whatever, so that the customer or people, common people are benefited. If you take that example, this lengthy aindi, the government of subject, agent, doer is doing plots at Nagol. Then తీసుకున్నట్లయితే example, this is just an example. So, plots are being done at Nagol. ఇక్కడ ఏమవుతుంది, plots
అన్నది ఇక్కడ వచ్చింది. ఈజ్ డూయింగ్ మారి ప్లాట్స్ ఆర్ బీయింగ్ డన్. It candidates must observe this change. That's the reason for your benefit we have underlined the part which had undergone change. ఇట్లా క్వశ్చన్ చదివినప్పుడు కూడా ఇఫ్ దే కెన్ అండర్లైన్ విచ్ విల్ అండర్గో చేంజ్, మేబీ దట్ విల్ హెల్ప్ దెమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కన్ఫ్యూజన్. దిస్ అ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. అదర్వైజ్ all the options may be little tricky, confusing. Then if you take another example, they are introducing trams for old city. ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ తీసుకున్నట్టయితే మెట్రో రైల్ ప్రాజెక్ట్ జరుగుతుంది, అట్లనే ఇది ఒకటి జరుగుతుంది, ట్రామ్స్, స్మాల్ టైమ్ ట్రైన్స్, సో దట్ దే కెన్ గో ఇంటీరియర్స్ ఆఫ్ ద ఓల్డ్ సిటీ. ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ట్రామ్స్ ఫర్ ఓల్డ్ సిటీ. కొన్ని చోట్ల బస్సెస్ వెళ్ళవు. ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొద్ది లెంది సెంటెన్స్. ద ప్యాసివ్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్రామ్స్, ట్రామ్స్ ప్లూరల్ కాబట్టి ఇట్ విల్ టేక్ ఆర్ హియర్. అండ్ అక్కడ కంటిన్యూస్ యాక్షన్ ఉంది కాబట్టి ఇంట్రడ్యూసింగ్ కాబట్టి వీ యాడ్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్. ట్రామ్స్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ఓల్డ్ సిటీ బై ద గవర్నమెంట్, by the municipal administration or by the road transportation authority, whatever. And if we get into the case 4, which is past continuous. Past continuous అంటే action that was continuing in the past. Tense refresh చేసుకుంటే ఆ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే subject plus past form of the verb, then verb with ing form. అందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హ్యావ్ యూజ్ ద ఎగ్జాంపుల్, వెన్ ఐ కేమ్ హియర్ లాస్ట్ మంత్ దే వర్ హెల్పింగ్ మీ విత్ ద టైపింగ్. ఇది ఎగ్జాంపుల్, కొద్దిగా లెందీ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ రిమైన్స్ ద సేమ్. క్యాండిడేట్స్ మస్ట్ అబ్జర్వ్ దిస్. స్లోలీ వీఆర్ టేకింగ్ లిటిల్ డిఫికల్ట్ ఎగ్జాంపుల్స్. పెద్ద ఎగ్జాంపుల్ కనబడగానే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అట్లా కాకుండా చూడండి. సో దీన్ని ఏం చేయొచ్చు, ఫస్ట్ పార్ట్ రిమైన్స్ ద సేమ్ అండ్ ఓన్లీ ద సెకండ్, దట్ ఈస్ సెకండ్ పార్ట్, అదర్వైజ్ వీ కెన్ క్లాజ్ దట్ విల్ అండర్గో చేంజ్. ఇంకా క్యాండిడేట్స్ అండర్లైన్ కూడా చేయొచ్చు, ఏ పార్ట్ చేంజ్ అవుతుందని కూడా. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ దే కెన్ అండర్లైన్ ఇన్ ద క్వశ్చన్ టు ఐడెంటిఫై ద ఆన్సర్. ఇది చేస్తే ఇట్ సేవ్స్ దియర్ టైమ్, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ ఆల్ అబౌట్ ఆన్సరింగ్ రైట్లీ ఇన్ ద గివెన్ లిటిల్ టైమ్. కాబట్టి దిస్ ఇస్ అ గుడ్ ప్రాక్టీస్. They should not think that they practiced well and they should not waste time thinking and thinking and thinking. They should do some kind of a black and white work, either in the rough page or in underlining or marking. They are not supposed to touch or do anything in the question paper, but for their benefit they should just do it at least in the rough sheet. No matter if they lose some time, but they can do perfectly, because 1 mark in the exam matters more, right? And also they have a mains exam, then maybe another selection process. So every mark is important, every mark counts. So they should be very careful while identifying the answer as well as marking the same answer. Sometimes we observed candidates, they know the right answer, but while marking they did something wrong. So they should take every mark seriously and do carefully. So దాన్ని passive voice తీసుకున్నట్లయితే, when I came here last month remains the same, and the second part, typing was being done. అక్కడ by, we avoided by. అక్కడ ఉంది యాక్టివ్ వాయిస్లో దే అంటే the office people of the computer section or whatever. We avoided this in the passive because we are not interested in the agent. ఇది ఎంబీఏలో పనికొస్తుంది. అక్కడ గ్రూపే చాలా వరకు. అంటే ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, ఎనీ గ్రూప్ యాక్టివిటీ చాలామంది ఉంటారు కానీ అందరూ పనిచేయరు, అందులో ఒక్కరో ఇద్దరు పనిచేస్తారు. క్రెడిట్ వచ్చే వరకు మాత్రం మేము అంతా చేస్తామంటారు. ఆ చేసిన వాళ్ళు కూడా అంటారు, లేదు వాళ్ళందరూ లేరు అంటారు. అక్కడ గొడవ వస్తుంది. అందుకని బాస్ ఏమంటాడు, వాళ్ళు చేసినా చేయకపోయినా మీరు చేసినా కూడా అందరిది అనండి, గొడవ ఎందుకు అంటాడు. ఆర్ యు గెటింగ్ మీ? సో ఈ ప్యాసివ్ వాయిస్కి ఇది చాలా రెలవెంట్, ఇది ఈజీగా దే కెన్ అండర్స్టాండ్. దెన్ ఇఫ్ యూ మూవ్ ఆన్, case 5, this is based on the tenses present perfect. Again tenses lo present perfect subject have or has plus V3. మనం కొన్ని సెషన్స్లో మాట్లాడినాం కూడా. verbs have basically 5 forms,
కానీ మేజర్గా మనం 3 ఫార్మ్స్ తీసుకుంటాము. V1, V2, V3 అంటాము. V1 is a present form of the verb, V2 is a past form of the verb, V3 is a past participle of the verb. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్లో మనం V3 తీసుకుంటాం. కొంతమంది క్యాండిడేట్స్కి కొద్ది కన్ఫ్యూజన్ రావచ్చు ఇక్కడ ఈ V3 దగ్గర V2 దగ్గర, బికాజ్ ద అదర్ డే వన్ క్యాండిడేట్ వాజ్ ఆస్కింగ్ మీ. సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ some candidates who have a confusion, I would like to just add here is verbs lo there are so many varieties. Oka variety untadi, all the 3 forms will be same. If you take example cut, present form, past form, past participle rendu moodu same, cut cut cut. Second type untadi, any 2 will be different. Okay. Third type untadi, all the 3 will be different. Like for example speak, spoke, spoken. Fine. So ఇది క్యాండిడేట్స్ కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ యూ, బికాజ్ ఐ డోంట్ నో వెదర్ దిల్ గెట్ టైమ్ టు ఆర్ గెట్ ఆపర్చునిటీ టు ఆస్క్ అస్. దెన్ ఇఫ్ టేక్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఆఫ్టర్ డిస్కసింగ్ ద రూల్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఎనీ యాక్షన్ దట్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండ్ విచ్ హ్యాస్ అ రిలవెన్స్ టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. అది యాక్షన్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఇట్ హ్యాస్ స్టిల్ కనెక్షన్ టు ద టైమ్ దట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్. సో ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ద యాక్షన్ లింక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఐ హ్యావ్ ప్రిపేర్డ్ అ స్పీచ్. ఐ సబ్జెక్ట్, హ్యావ్ మోడల్ వచ్చింది, అండ్ దెన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ రెఫరల్ వచ్చింది, ప్రిపేర్డ్ V3 స్పీచ్. అది ప్యాసివ్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద క్యాండిడేట్ వీ హ్యావ్ అండర్లైన్డ్ దట్ పార్ట్ యాజ్ వెల్. A speech becomes a part 1 and then have gets changed to has been. Speech అనేది ఒకటే ఐడెంటిటీ అవుతుంది కాబట్టి. సో a speech has been prepared. అక్కడ by me అనేది irrelevant, not necessary or understood. For example, here I'd like to add one situation. కొంతమంది చాలా పని వాళ్ళే చేస్తారు, ఇంట్లో ఉన్న పని అని ఆఫీస్లో పని అని అంతా వాళ్ళే చేస్తారు. వాళ్ళకు గొప్పలు చెప్పుకోవాలని ఉండదు, బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు. చేస్తారు ఏం చేయడం మాత్రం ఆ ఫోటోగ్రాఫర్ వస్తే ముందు నిలబడతారు, ఇంకెవరు వస్తే ముందు నిలబడతారు, వాళ్ళే కనబడతారు, వాళ్ళే చెప్తారు మేమే చేసామని. ఆ ఎగ్జాంపుల్లో తీసుకుంటే ప్యాసివ్ వాయిస్ ఈజ్ వెరీ రిలవెంట్ ఫర్ సచ్ కేసెస్. చాలా చేసిన వాళ్ళు అస్సలు చెప్పుకోరు. సో ప్యాసివ్ వాయిస్ అది కూడా కాంటెక్స్ట్, బికాజ్ ఇట్ అండర్స్టూడ్, ఇట్స్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్. వాళ్ళు మనకు తెలుస్తుంది, ఎవరైతే ఇంటర్నల్గా తెలుస్తుందో వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎవరు చేశారు. వేరే వాళ్ళు వచ్చి చెప్పినా కూడా తెలుసులే అంటాం. సో అది కరెక్ట్. దెన్ ఇఫ్ యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్, షీతో ఎగ్జాంపుల్ తీసుకుంటే, షీ హ్యాస్ డన్ ఆ షార్ట్ ఫిల్మ్. ఈ మధ్యన ఫిల్మ్ మేకింగ్, డాక్యుమెంటరీ మేకింగ్ కొద్దిగా ఫ్యాషన్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఈజీ కూడా అయిపోయింది. పీపుల్ ఆర్ మేకింగ్ డాక్యుమెంటరీస్ విత్ దేర్ మొబైల్ ఫోన్స్ యాజ్ వెల్. కామన్ సబ్జెక్ట్స్లో యూట్యూబ్లో పెడుతున్నారు, దాని రేటింగ్ వస్తుంది, అవార్డ్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. సో ఆ కాంటెక్స్లో వాడదాం అనుకున్నాము. షీ హ్యాస్ డన్ ఏ షార్ట్ ఫిల్మ్. షీ టేక్స్ హ్యాస్. ఇక్కడ హ్యావ్ హ్యాస్ ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఐ, యూ, వి, దే ఈ నలుగురు హ్యావ్ తీసుకుంటారు వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ప్రెజెంట్ పర్ఫెక్ట్. అండ్ షీ, హీ, ఇట్ టేక్స్ హ్యాస్. ఇది బేసిక్ పాయింటే, చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో ఫర్ దేర్ బెనిఫిట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ దిస్. దీని ప్యాసివ్ ఫామ్ తీసుకున్నట్టయితే షార్ట్ ఫిల్మ్ హ్యాస్ బీన్ డన్. హ్యాస్ బీన్ చేంజ్ టు హ్యాస్ బీన్, అందుకే అండర్లైన్ చేశాము. సో క్యాండిడేట్స్ క్వశ్చన్ చూడగానే హ్యాస్ని అండర్లైన్ చేసుకుంటే ఈజీగా అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కొద్దిగా చేంజ్ చేస్తారు వాళ్ళు, ఏదో ఒక వర్బ్ కానీ వర్డ్ కానీ. సో candidates must be very careful. They should not think that it's just a job of a school teacher or a college teacher. So the government or the examination body is taking it very seriously and they want to select very serious candidates, right? They have to be very careful. This is my sincere advice and suggestion to them. Then if you take one more example quickly, they have decreased the school fee. ఈ మధ్యన గొడవ జరుగుతుంది స్కూల్ ఫీజుల గురించి. Government has also appointed some professors to look into the
fee structure of the private schools. Before coming to the program also, one of the friends was discussing about this. So example తీసుకున్నట్టయితే they have, ఇందాక మాట్లాడే they will take have, decrease the school fee. దీని ప్యాసివ్లో తీసుకున్నట్టయితే the school fee have becomes has been, which has been underlined here, decreased by we are not interested in knowing. And if you take quickly a look at the sixth case, which is very important and maybe the last in this category, past perfect. Tenses లో కానీ passive voice, active voice లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ఉన్నా కూడా పాస్ట్ పర్ఫెక్ట్ నుండి కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. బికాజ్ ఇట్ అపియర్స్ టు బి లిటిల్ ట్రిక్కీ. ఇది అర్థం కాదు, ఎంత ప్రాక్టీస్ చేసినా ఏ గ్రామర్ బుక్ పెట్టుకున్నా కూడా, ఎన్ని గ్రామర్ బుక్స్ తీసుకున్నా కూడా చాలామందికి ప్రాబ్లం. ఇది మనం టెన్సెస్ మాట్లాడినప్పుడు చేసాం, బట్ ఫర్ దేర్ బెనిఫిట్ వీ కెన్ జస్ట్ గివ్ వన్ టిప్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏం లేదు, కంపేర్ చేయండి పాస్ట్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్. కంపేర్ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్. సింపుల్ పాస్ట్ ఓన్లీ వన్ యాక్షన్, వన్ ఈవెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. సో పాస్ట్ పర్ఫెక్ట్ సెకండ్ రూల్ ఈస్ 2 ఈవెంట్స్ ఇన్ ద పాస్ట్, బట్ టాప్ ప్రయారిటీ ఈస్ గివెన్ టు the very important part of the sentence. For example, let us share for the benefit of the candidates also. అంటే మనకు గ్రాండ్ పేరెంట్స్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ వెన్ వీ రీచ్ ద నాంపల్లి స్టేషన్ ఇన్ ఆటో. నేను యాడ్ చేశాను అక్కడ. కామన్ 2 ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ. ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ పార్ట్ 1 బిఫోర్ వీ రీచ్డ్ ద నాంపల్లి స్టేషన్ పార్ట్ 2. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ రిలేటెడ్ వచ్చినా, వర్బ్స్ రిలేటెడ్ వచ్చినా, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో వచ్చినా, ఈ బేసిక్గా 3 టైప్స్లో ఉండొచ్చు. సో లెట్ us look at the example now. They said someone had saved them. They said ఒక పార్ట్ పాస్ట్, someone had saved them సెకండ్ పార్ట్. ఈ క్వశ్చన్లో కూడా వస్తుంది. సో the candidate can divide the sentence into 2 parts to understand. So the passive can be, they said they had been saved. Had will undergo the change of had been. Then if you take other case, ఒక mixed other case అంటే we have some mixed examples. One case if you take, identify the active voice, a type of question. ఎట్లా ఇవ్వచ్చు అంటే, he might give active voice and ask the candidates to identify its relevant passive voice, or he might give passive voice and ask the candidates to identify its active voice. Fine, without asking. Leda, he will give 4 active voices in the options and he will ask the candidate to identify which is the right active voice from the given choice. Idi especially for the Gurukula exam. 4 options ichi malli identify the right passive voice from the given anochu. So there are different things. They should not simply follow the textbook, but they should prepare in such a way that in the trickier way of the exam conducting board. And then after discussing this actives and passives, we can discuss and we can go to the next topic as well. Then we have one more important element in the words related category, vocabulary related category. And in that even we got some calls earlier too. ఓకే. సో ఈ ఇంగ్లీష్లో ఇంకా ఎక్కువగా స్కోర్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అన్నీ 1 మార్క్ ఉంటాయి కదా, సో ఈజీగా వాళ్ళకి ఎక్కువగా స్కోర్ చేసే ఒక ఏదైనా చెప్పగలరా? మంచి ప్రశ్న అండి ఇది. బికాజ్ most of the candidates, I don't say 100% of the candidates are worried about English, which is more scoring component in this exam, and then majority of the candidates have been expressing their difficulty with the subject. ఇక్కడ ఇంతకుముందు జనరల్గా ఆల్ టాపిక్స్ మాట్లాడిన విషయం మాట్లాడాము. మోర్ స్కోరింగ్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్లో 2 to 3 ప్యాసేజెస్ వచ్చే అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్లో అయినా కూడా, నాట్ ఓన్లీ ఇన్ గురుకుల,
wherever you have reading comprehension, the passages will be little difficult, but if the candidate practices reading different varieties of passages regularly, and if the candidate increases his comprehension, I mean his understanding abilities of the given subject, candidate must read different subjects, like maybe I always told even in this session, editorials or special articles. ఆ అలవాటు ఉంటే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ వాళ్ళు చేయొచ్చు. సో స్కోరింగ్ ఎక్కువ ఉంది. మిగతా గ్రామర్ ఎలిమెంట్లో దే కెన్ ఓన్లీ గెట్ 1 మార్క్ ఇఫ్ దే డూ ఇట్ ప్రాపర్లీ. ఈ ప్యాసేజ్లో 2 ప్యాసేజ్ ఉంటే 10, 3 ప్యాసేజ్ ఉంటే 15, దే కెన్ ఈజీలీ గెట్ ప్రొవైడెడ్ దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ ఆన్సరింగ్. ఇక్కడ వన్ మోర్ పాయింట్, బికాజ్ యూ ఆస్ దిస్ క్వశ్చన్, ఏంటంటే అందులో వొకాబులరీ ప్రాబ్లం ఉంటుంది. చాలామంది క్యాండిడేట్స్ అడిగారు కూడా, కొత్త ప్యాసేజ్లు ఉంటాయి, వొకాబులరీ కష్టం, మేము ఎట్లా చేయాలి, మీరేమో ఫుల్ స్కోర్ వస్తుంది అంటారు. అంటే ఎగ్జామినర్కి కూడా తెలుసు మీకు తెలియని సబ్జెక్ట్ ఇవ్వాలని. ఎస్ ఆర్ నో? అండ్ ఏం టెస్ట్ చేస్తున్నాడు, మీ వొకాబులరీ సెకండ్ కేటగిరీ. అక్కడ మీ రీడింగ్ కాంప్రిహెన్షన్, రీడింగ్ హ్యాబిట్, రీడింగ్ ఎబిలిటీ, అండర్స్టాండింగ్ ఎబిలిటీ, స్పీడ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టెస్ట్ చేస్తున్నాడు. సో అక్కడ వొకాబులరీ సెకండరీ. థర్డ్ పాయింట్ వచ్చి, ఎంత డిఫికల్ట్ వచ్చినా కూడా ఓకే రైట్, ఒక కాలర్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ రామకృష్ణ కోదాడ మేడం. ఓకే రామకృష్ణ గారు, మనతోటి అంబటి శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు. మీకు వచ్చిన డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసినప్పుడు ఆర్టికల్ దీన్ని ఒమిట్ చేశారు కదా, ఏం ప్రాబ్లం లేదండి? చేంజ్ చేసినప్పుడా సార్? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చినప్పుడు ఆర్టికల్ ని ఒమిట్ చేశారు కదా సార్. అది ఒకసారి చూడండి. అంటే అది అవసరం లేకపోతే చేయాలి, అట్లానేం లేదు, రూలు మనం చేయడానికి లేదు. అంటే ఇట్ షుడ్ గివ్స్ సెన్స్ అంతే. అక్కడ మన కామన్ సెన్స్ వాడాలి, అట్లేం లేదు, మనం స్కిప్ చేయాలని ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఈ ఒక పాయింట్ ఉంది దీంట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్లో, వొకాబులరీ రిలేటెడ్. ఎందుకంటే మెనీ క్యాండిడేట్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దిస్ డిఫికల్టీ, కాబట్టి దే షుడ్ నాట్ వరీ అబౌట్ ద వొకాబులరీ. ఆ వొకాబులరీని అర్థం చేసుకోవడానికి కాంటెక్స్ట్ చూస్తే అర్థమవుద్ది, లేదా మొత్తం ప్యాసేజ్ చదివితే అర్థమవుతుంది, లేదా క్వశ్చన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది కొద్దిగా ఫాలో కావాలి, లేదా కొద్దిగా వొకాబులరీ ఎక్కువ నేర్చుకుంటే కూడా ఈజీ అవుతుంది. ఎస్. ఓకే, సో ఈ వర్డ్ రిలేటెడ్గా ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్నాయా ఎలిమెంట్స్? మనం అదే ఇది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అని కొద్దిగా దెర్ ఆర్ సో మెనీ యాక్చువల్లీ, అన్నీ ఉన్నాయి. బట్ మేబీ వీ హ్యావ్ టు స్పీడ్ అప్ దిస్ హోల్ మంత్ టు డిస్కస్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. అందులో ఒకటి తీసుకున్నట్టయితే వర్డ్ రిలేటెడ్ ఒక కేటగిరీ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్, ద నాలెడ్జ్ ఆఫ్ దీస్ టూ. ఇది వొకాబులరీ రిలేటెడ్ క్వశ్చన్స్కి పనికొస్తుంది, యాంటానిమ్స్ చేయడానికి పనికొస్తుంది. అన్ని ఇందాకనే మాట్లాడినప్పుడు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో రైట్, ఇంకో కాల్ చూద్దాం. ఓకే, హలో హలో, ఎవరండి మాట్లాడేది? పేరు? ఓకే కవిత గారు, అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి కవిత గారు. చెప్పండి, మాట్లాడండి. అడిగండి కవిత గారు. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్ లైన్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడగండి. ఇంగ్లీష్లో ప్యాసేజ్కి 10 సార్, 15 మార్క్స్ అంటారు. ప్యాసేజ్కి టీవీ వాల్యూమ్ పెట్టుకుని వింటున్నారు. మళ్ళీ చెప్పండి ఒకసారి తొందరగా. ప్యాసేజ్కి ఏమని అన్నారు? కవిత గారు, టీవీలో చూడకండి, ఫోన్లో మాట్లాడండి మీరు. హలో సార్, మాట్లాడండి. అదే సార్ ప్యాసేజ్ ఉంటుంది అంటున్నారు కదా. అవును, 10 మార్క్స్ ఉందా, 15 మార్క్సా? అయితే 2 నుండి 3 ప్యాసేజ్లు ఇచ్చే అవకాశం ఉందమ్మా. సో ఒక ప్యాసేజ్కి 5 మార్క్స్ అనుకుంటే 2 ఇస్తే 10, 3 ఇస్తే 15 రావచ్చు. వాళ్ళు ఏం చెప్పలేదు, కాబట్టి మీరు ప్రిపేర్ అయి ఉండడం మంచిది. రైట్, సో రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 2 ఇస్తే 2 ప్యాసేజ్ ఇస్తే 10 మార్క్స్, 3 ఇస్తే 15 మార్క్స్. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కవిత గారు. మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అడుకోసేపడతారు, టీవీలో వింటారు మళ్ళీ. సో రైట్, మనకి వర్డ్ రిలేటెడ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాంటోనిమ్స్, సినానిమ్స్లో కూడా.
ఒక ఇట్ మేక్స్ దేర్ జాబ్ ఈజియర్ యాక్చువల్లీ. ఒక 2-3 శాంపుల్స్ తీసుకుందాం ఇఫ్ యూ హ్యావ్ టైమ్. ఒకటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్తే ఏతో ఉంటే యాంటీ అనేది ఒక ప్రిఫిక్స్ అంటే ఏంది ఫస్ట్ చూద్దాం. అంటే ఆ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈస్ యాడెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అని ప్రిఫిక్స్ అంటారు. ముందు అంటాం కదా అట్లా. సఫిక్స్ అ పార్ట్ ఆఫ్ ద వర్డ్ దట్ ఈస్ యాడెడ్ విచ్ ఇస్ వెరీ కామన్ యాడెడ్ ద ఎండ్. ఇది బేసిక్ నాలెడ్జ్. ఇది చాలామంది తెలియవచ్చు అని కొంతమందికి తెలియదు పోవచ్చు. అందుకని వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు టీవీ చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తారు. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నట్టే యాంటీ అనేది ప్రిఫిక్స్. దానికి తెలిసిన చాలా వర్డ్స్ మనకు తెలుసు, రైట్? ఎప్పుడన్నా యాంటోనిమ్ అడిగాడు అనుకోండి, సో దీన్ని బేస్ చేసి కూడా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ యాంటీతో ఏమున్నాయి? యాంటీసెప్టిక్, యాంటీ సోషల్ ఎలిమెంట్, యాంటీ నేషనల్ ఎలిమెంట్, యాంటీబయాటిక్, ఇట్లా చాలా ఉంటాయి, తెలిసిందే. సో చాలామంది ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ అడిగితే అభ్యర్థులు ఏమంటారంటే మాకు తెలియదు అంటారు. ఈ ఎగ్జాంపుల్ ఇవ్వగానే ఓ ఇవి మాకు తెలుసు అంటారు. అంటే ఈ ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ అంటే బికాజ్ దే డోంట్ రీడ్ సంథింగ్ రెగ్యులర్లీ. ఎ పర్సన్ హూ వాంట్స్ టు బీ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్ మస్ట్ రీడ్, మస్ట్ అప్డేట్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ యాజ్ వెల్. దే షుడ్ రీడ్ చేస్తే అవన్నీ రివైజ్ కూడా అవుతుంది యాక్చువల్గా. మనకు తెలిసింది తెలుస్తుంటుంది, కొత్తది తెలుసుకుంటుంటాం. సో దట్ యుల్ బి వెరీ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ యాజ్ వెల్. ఇంకోటి ఇఫ్ యూ టేక్ డిఐఎస్ కేటగిరీలో చూస్తే ద ఆపోజిట్స్ యాంటనిమ్స్లో చాలా యూస్ఫుల్. ఇందాక అనుకున్నట్టుగా కొన్నిటికి యాంటనిమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో డిస్ఇంట్రెస్ట్, ఇక్కడ సినానిమ్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది అండ్ ఆపోజిట్ డిస్ఇంట్రెస్ట్. క్యాండిడేట్స్ ఆర్ డిస్ఇంట్రెస్టెడ్. డిస్రెస్పెక్ట్, డిస్క్లోజ్, ఏదైనా సీక్రెట్ రివీల్ చేయడానికి డిస్క్లోజ్ అంటారు. ఓకే, అట్లనే ఇఫ్ యూ టేక్, సో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఈ క్యాండిడేట్స్ దీన్ని బేస్ చేసి ఇప్పుడు టైం ఉంది కాబట్టి వాళ్ళకి ఎంత వొకాబులరీ తెలుసు కూడా ఇంటి దగ్గర రాసుకుంటే బెటర్, అది రివైజ్ చేసుకుంటే. ఇదే ప్రాక్టీస్ చేయడం కరెక్ట్. ఎందుకంటే చాలామంది కాలర్స్ అడుగుతున్నారు కూడా ఆ బుక్స్ ఒకటి సరిపోతుందా అని. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ అ గేమ్, ద ఎగ్జామినర్ కెన్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ ఎ గేమ్. సో కొద్దిగా ఎక్కువ నేర్చుకోవడం బెటర్. అండ్ ఈవెన్ నేను 2-3 ఎగ్జాంపుల్స్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ వాళ్ళకి తెలిసినవి రాస్తే బెటర్, అది దట్ హెల్ప్స్ దెమ్. Then if you take another prefix, inter-school competitions, inter-college competitions, intermediate, inter-university games, international and interference, intervening, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకుంటే కూడా they can easily get some control and now they should work little seriously with a plan. And if you take another part, ఒక కాల్ చూసి మళ్ళీ మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మహేందర్ అండి. మహేందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ జమ్మకుంట మండలం అండి. ఓకే మహేందర్ గారు, అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ మనతో ఉన్నారు. సందేహం ఏంటో అడగండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి మహేందర్ సార్. అయితే ఇక్కడ ఈ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ చెప్తున్నారు కదా సార్, చెప్పండి. ఇవి సెంటెన్స్ ఫామ్ లో వస్తాయా సార్, లేకపోతే ఇట్లా ఇచ్చేసి డైరెక్ట్ ఇస్తారా సార్? మంచి క్వశ్చన్ మీరు అడిగింది. అయితే మీరు ఒక పని చేయాలి, ఏంటంటే హెడ్సెట్లో ఉన్న టైప్ కన్నా డిఫరెంట్గా కొద్దిగా డీప్గా ఉంటుంది. ఓకే, అంత ఈజీగా ఉండదు. సెకండ్ థింగ్, కొద్దిగా ట్రిక్గా సెంటెన్స్ ఫామ్లో కూడా అడగొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వర్డ్ రిలేటెడ్ క్వశ్చన్, ఒక్క వర్డ్తో క్వశ్చన్ ఉండట్లే. సినానిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ ఏదైనా కానీ కొద్దిగా మీ కెపాసిటీ టెస్ట్ చేసేది కదా అనమాట. కాబట్టి సెంటెన్స్ ఫామ్ కూడా వచ్చే అవకాశం ఉంది, డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మీరు అంత కొద్దిగా క్వాలిఫైడ్ కదా, ఎక్స్పీరియన్స్ టీచర్స్ కదా. ఎస్ ఆర్ నో? రేపు పొద్దున్న రెస్పాన్సిబుల్ జాబ్లోకి వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా టెస్ట్ చేస్తారు. సో బీ రెడీ ఫర్ దాట్ టఫ్ టెస్ట్. ఓకే, దెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ టెక్స్ట్ బుక్ 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ లెవెల్ సరిపోతుందా సార్? దీనికి సరిపోతుందండి. థరోగా ప్రాక్టీస్ చేయండి, కానీ కొన్ని ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అవే ఇవ్వరు. మీరు ఆ బుక్లోనే ప్రాక్టీస్ చేసి అది ఇవ్వలేదని అనుకోకూడదు. రేపు మోడల్ అంతే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే మీరు అది ప్రాక్టీస్ చేయండి. ఓకే రైట్ మహేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. వేరే కాల్ చూద్దాం. హలో 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 సార్, కాలర్స్ అందరూ దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్ మాట్లాడండి, చెప్పండి ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడండి. పేరు? ఎస్ వినబడుతుంది, మాట్లాడండి. యా రాము గారు, ఫస్ట్ మీరు వాల్యూమ్ మ్యూట్ చేయండి, టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్ చేయండి.
లేదంటే కాల్ కట్ అయిపోతుంది, వేరే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. నమస్తే, చెప్పండి రాము. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ సార్ ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్ సార్. ఓకే ఓకే, చెప్పండి. హలో, వినబడుతుంది, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్. రాము గారు ఇలాగే ఉంటే కాల్ కనెక్ట్ అవ్వదు, ఇంకా మళ్ళీ కట్ అయిపోతుంది. హలో, రైట్. సో కాల్ కట్ అయిపోయిందండి ఆ డిస్టర్బెన్స్ వల్ల. మేబీ టీవీ వాల్యూమ్ కాలర్స్ అందరూ కూడా మ్యూట్ చేసి కాల్ చేయడానికి ట్రై చేయండి, క్లియర్గా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం ప్రీవియస్లీ మనం డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకసారి వ్యూవర్స్ కోసం రివైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రీవియస్ చేద్దాము. అండ్ దానికన్నా ముందు వన్ ఆర్ టూ మీరు, థింగ్స్ షల్ వి ఫినిష్. please. ఇప్పుడు ఇంట్రా ఉంది, ఇంటర్కి ఆపోజిట్ ఇంట్రా, రైట్? ఇంటర్మీడియట్ అంటే ఆ వాళ్ళ మధ్యలో, ఇంట్రా అంటే విదిన్, ఇంటర్నల్. ఇంటర్నెట్, ఇంట్రానెట్. ఇంటర్నెట్ ఏమో మొత్తం అందరికీ, వరల్డ్ అందరికీ. ఇంట్రా విదిన్ ద ఆఫీస్, అట్లా ఇంట్రా అనేది విదిన్ అనే కాన్సెప్ట్లో కూడా ఉంటుంది. దెన్ మిస్తో ఉండే ప్రిఫిక్సెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ మిస్ఫిట్, మిస్ఫార్చ్యూన్, మిస్లీడ్, మిస్కోట్ అనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇది కూడా కొన్ని క్యాండిడేట్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఇంకొక ప్రిఫిక్స్ వచ్చేసి నాన్, ఎన్ఓఎన్తో ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది, నాన్ ఫైనైట్స్, ఫైనైట్స్ అండ్ నాన్ ఫైనైట్స్ అక్కడ ఉంది. నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్, నాన్ లోకల్ ఎలిజిబిలిటీ ఆర్ వాట్ ఎవర్. ఇంకో కామన్ ప్రీ స్కూల్, ప్రీ రిక్విజిట్స్, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఈ నాలెడ్జ్ బ్రషప్ చేసుకోవడానికి మనం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇచ్చాము. అండ్ ద అదర్ ఈజ్ రీతో ఉండేవి. రీపే ద లోన్, రీప్లే ద వీడియో, రీఇన్స్టేట్. ఎవరినన్నా ఏదో కారణాల వల్ల ఉద్యోగంలో తీసేసినట్టయితే మళ్ళీ తర్వాత తీసుకుంటే రీఇన్స్టేట్ అంటారు. సో ఆ కాంటెక్స్లో కొన్ని. ఇది ఇంకోటి హెల్త్ రిలేటెడ్ ఒకటి వర్డ్. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ప్రశాంత్ కుమార్ అండి, మెదక్ నుంచి. ఓకే ప్రశాంత్ గారు మాట్లాడండి. అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో, సీనియర్ ఫ్యాకల్టీ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ గారు, చెప్పండి. సార్ మనకి ఇప్పుడు ఇచ్చిన సిలబస్ లో ఇంగ్లీష్ నుంచి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మాట్లాడుతున్న సిలబసా మొత్తం ఓవరాల్గా అంటున్నారా? మన గురుకుల ఉద్యోగాల్లో ఉన్న మొత్తం 50 మార్క్స్ అండి. 50 మార్క్స్. 50. ఓకే, అంటే ఏ కేటగిరీ నుంచి ఎంత వెయిటేజ్ మనకి గెట్ చేయొచ్చా సార్ దీంట్లో? మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే కూడా ఇచ్చారు. మేజర్గా ప్యాసేజ్కి ఒక 10-15, మిగతా వాటికి 1 or 2 అని ఇచ్చారు. అంటే ఒక 30+ ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, అందులో 1 or 2 అట్లా మీరు చూడొచ్చు, అది ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. వేరే కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు గోవింద్ అండి, నేను జైత్యాల నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, సో అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారండి, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే మహేందర్ రెడ్డి గారు, చెప్పండి. సార్ ఇప్పుడు మేము గోపీనాథ్. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉంటాయా మాకు బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి? యాక్టివ్ వాయిస్ గురించి అంటున్నారా? సార్ మీ వాయిస్ క్లియర్గా లేదు. మరొకసారి అడగండి, క్వశ్చన్ రిపీట్ చేయండి. సార్ మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవడానికి మాకు ఏమైనా ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉంటాయా సార్ మంచిగా బిట్స్ ఎక్కువ ఉండేది ఇంగ్లీష్? మార్కెట్లో ఉంటాయి, అవి ప్రైవేట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక ప్రైవేట్గా చెప్పలేను, కానీ మీరు ఏం చేయండి అంటే ఆ సిలబస్తో పాటుగా కొన్ని చూడండి, మార్కెట్లో వెళ్ళి చూడండి. కొద్దిగా స్టాండర్డ్ బుక్ ఉన్నా కూడా, కొత్తదైనా కూడా చూసి మీకు మీ రిక్వైర్మెంట్కి ఏది బాగుందో తీసుకోండి. లేదా స్టాండర్డ్ గ్రామర్ బుక్స్ కూడా హెల్ప్ చేస్తుంది. ఎనీ స్టాండర్డ్ గ్రామర్ బుక్ లైక్ మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంతకుముందు చెప్పినట్టు రేమండ్ మర్ఫీవి కానీ, మన ఇండియన్ స్టాండర్డ్ కానీ, అవి స్టాండర్డ్ బుక్స్ హెల్ప్ చేస్తాయి. చెక్ చేయండి, మార్కెట్లో చాలా వచ్చాయి. మీరు ఇందాక కంటిన్యూ చేస్తున్న టాపిక్. సో ఒకటి హెల్త్ రిలేటెడ్ కూడా ఒకటి ప్రిఫిక్స్ ఒకటి ఉంది, రీకూపరేట్ అని ఉంది, చాలామంది తెలియదు. సో కొద్దిగా ఈ కొన్ని రీపే తెలుసు, కొద్దిగా హై స్టాండర్డ్కి వెళ్తే రీకూపరేట్ అంటే ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ వెల్ అండ్ ఇఫ్ ఈ స్లోలీ రికవరింగ్ ఫ్రమ్ ఇంజురీ ఆర్ హెల్త్ వాట్ ఎవర్, ఆ కాంటెక్స్లో వాడేవాడిది. ఇది వొకాబులరీలో పనికొస్తుంది. రీకూపరేటింగ్ అంటే ఆయన కోలుకుంటున్నారు అని. సో రీయూనియన్ తెలిసిందే, ఎనీ ఫెస్టివల్, ఎనీ మ్యారేజ్ అకేషన్, బర్త్డే పార్టీ ఈజ్ ఎన్ అకేషన్ ఫర్ రీయూనియన్ ఆఫ్ సంథింగ్. అండ్ ఇఫ్ యు టేక్ క్విక్లీ లుక్ ఎట్ దిస్, సూపర్ తెలుసు,
సూపర్ స్టార్ అంటే తెలుసు, అందరూ తెలిసిందే. సూపర్ హ్యూమన్, సూపర్ సానిక్, సూపర్ ఇంటెండెంట్, ఇది స్పెల్లింగ్ యాక్టివిటీలో పనికొస్తుంది. ఎందుకంటే స్పెల్లింగ్ టెస్ట్ కూడా ఉంది మనకి. చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ సూపర్ ఇంటెండెంట్ అనేది. సో ఆ స్పెల్లింగ్స్ చూసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ యుఎన్ అన్తో కొన్ని ఉన్నాయి. ఓకే, మరో కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అర్చన అండి, ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అర్చన గారు, అంబటి శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు, మీ డౌట్ అడగండి. ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి చెప్పండి అర్చన గారు. ఇంతకుముందు మీరు చెప్పారు కదా యాక్టివ్ వాయిస్ పాసివ్ వేలో ఎస్, నెంబర్ 4 చెప్పండి. నెంబర్ 4 ఒకసారి సార్, when I came to hear something ఉంది. When I came here last month, they were helping me with the typing. I was helping, అది యాక్టివ్ వాయిస్ sorry, they were helping me with typing. and something ఏదో ఉంది. Ah, The main word helping or typing out. అది they were helping They were helping me with typing అని ఉంది కదా. అవును, So, మీరు typing అక్కడ అనేది main work. word typing గురించి చెప్పారు. టైపింగ్ అనేది సెకండ్ పార్ట్. దే వర్ హెల్పింగ్ మీ, వాళ్ళ హెల్ప్ చెప్తున్నాం అది యాక్టివిటీని. అయితే పాసివ్ వాయిస్ లో I was helped by అని ఇట్లా రావాలి కదా. అది ఒక సింపుల్ సెంటెన్స్ అయితే, ఇది లెంతీ సెంటెన్స్ ఉంది కదా, 2 క్లాజెస్ ఉన్నాయి కదా. ఓకే, ఫస్ట్ పార్ట్లో మనం టచ్ చేయలేదు, అట్లా రావాలని ఏం లేదు ఆ సెంటెన్స్ బట్టి. అదే మీరు స్టార్టింగ్లో విన్నారైతే మళ్ళీ, లేకపోతే మళ్ళీ నేను రిపీట్ వర్షన్ వినండి, తెలుస్తుంది. ఆ స్ట్రక్చర్ని గమనించండి. ఓకే, మళ్ళీ ఒకసారి గమనించండి. ఇస్ దట్ ఫైన్? యా, కాల్ కట్ అయినట్టు. సో అన్తో ఉన్నవి కొన్ని ఉంటాయి. అయితే కామన్గా తెలుసు కానీ డిఫరెంట్గా మనకు తెలియదు. కొద్దిగా ఇవన్నీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే దే కెన్ ఈజీలీ డూ ఎనీ కైండ్ ఆఫ్ వొకాబులరీ యాక్టివిటీ యాజ్ వెల్. అన్మ్యారీడ్ అందరికి తెలిసిందే, వెదర్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, అన్యూజువల్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెసిడెంట్, ఇది మళ్ళీ స్పెల్లింగ్లో కూడా పనికొచ్చే వర్డ్. ఇది అన్ప్రెసిడెంట్ ఈవెంట్ అంటే గతంలో ఎప్పుడు జరగనటువంటిది, విచ్ నెవర్ హ్యాపెండ్. అన్ప్రెసిడెంట్ అనేది కొన్నిసార్లు జరుగుతుంటాయి, బ్యాడ్ ఈవెంట్స్ హ్యాపెన్ ఇన్ లైఫ్. సో అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఇంకోటి. అన్టువర్డ్ ఇన్సిడెంట్ అంటే ఇది కామను, చాలా ఎగ్జామ్లో కూడా రావచ్చు, తెలీదు. ఓకే, ఇంకో కాల్ రెడీగా ఉంది. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? పద్మావతి అండి, ఓకే, పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. రైట్, అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో హలో, Good evening, sir. చెప్పండి. గుడ్ ఈవినింగ్ పద్మావతి గారు. సార్, ఇప్పుడు మనకి 10th క్లాస్ వరకు సిలబస్ అని అన్నారు కదా సార్, ఆ బుక్స్ లో వర్క్ బుక్స్ ఉంటాయి కదా సార్, అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అంటారా సార్? యూజ్ అవుతుందా మనకి ఏమైనా? మీరు 6th నుండి 10th వరకు ప్రాక్టీస్ చేయండి, థరోగా ప్రాక్టీస్ చేయండి. అందులో ఉన్నది ప్రతి ఒక్కటి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అందులో ఎట్లాంటివి ఇచ్చినా కూడా మీరు అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలమన్నంత వరకు ప్రాక్టీస్ చేయండి. అంటే Concepts. help అవుతాయి అంటారు కదా సార్? ఎస్, డెఫినెట్గా థరో అర్థం చేసుకోండి. మీకు అందులో ఏమైనా డౌట్? ఇంకా ఎన్సీఆర్టీ రెండు చేయమంటారా? ఎన్సీఆర్టీ ఏదైనా పర్వాలేదు, అంటే స్టేట్ లెవెల్ తీసుకోండి. స్టేట్ సిలబస్ కదా, స్టేట్ సిలబస్ తీసుకోండి. ఓకే, వేరే అవసరం లేదు. ఈ స్టేట్ సిలబస్ అయిపోయిన తర్వాత మీరు వేరే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఓకే, సో ఇక్కడ ఒకటి ఇంకో తీసుకుంటే కాల్ కూడా రెడీగా ఉంది మనకి. కాల్స్ టైం కాబట్టి లైన్గా కాల్స్ వస్తున్నాయి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ మ్యామ్? యా, ప్లీజ్ మాట్లాడండి. వెంకటరెడ్డి. నమస్తే శ్రీనివాస్. నమస్తే వెంకటరెడ్డి గారు, చెప్పండి. సార్, ఏం లేదు సార్, చిన్న డౌట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ ఏ సాంగ్ ఉన్నది. అది ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ లో మొత్తం కూడా డ్యూర్ ఆఫ్ ది యాక్షన్ మొత్తం కూడా ఇగ్నోర్ చేశారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ సింగ్స్ ఏ సాంగ్ ఉన్నది, ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్ అనేది సెంటెన్స్ మామూలుగా. మీరు ఇచ్చిన వాటిల్లో ఏంటంటే ఏ సాంగ్ ఈజ్ సంగ్ అనేది ఉన్నది. అంటే మనకి ఎగ్జామ్ లో ఈ రెండు ఇచ్చినట్లయితే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు? స్ట్రక్చర్ చూడండి, షీ సింగ్స్ ఉంది కదా, ప్రెజెంట్ టెన్స్ ఉంది కదా, దాన్ని ఫాలో కండి మీరు. ఓకే, అంటే సార్ ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇప్పుడు షీ సింగ్స్ ఏ సాంగ్ ఉన్నది కదా, ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్ అనేది ఉన్నది.
ఓకే కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి సెంటెన్స్ మొత్తం కూడా ఏది డూయర్ ఆఫ్ ది యాక్షన్ ని నెగ్లెక్ట్ చేశారు బై హర్ అనేది. అంటే 2 ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఎగ్జామినేషన్ లో మనం దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు? 2 కరెక్ట్ అవుతాయా? సెకండ్ ఆప్షన్ ఇగ్నోర్ చేసినప్పుడు ఒక్కసారి సెకండ్ ఆప్షన్ చెప్పండి. ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హర్, ఏ సాంగ్ ఈజ్ సంగ్. అయితే ఇంతకుముందు కూడా మనకు ఒక కాలర్ చేశారు కానీ అదేంటంటే ఆర్టికల్ అని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆర్టికల్ కాదు, ప్రిపోజిషన్ అనేది చెప్పకుండా ఇగ్నోర్ చేశారని అడిగారా? ఫైన్ అర్థమైంది. యాక్చువల్గా మోడర్న్ ఇంగ్లీష్ రూల్ ప్రకారము వీ షుడ్ అవాయిడ్ దట్ ఏజెంట్ ఇన్ ద ప్యాసివ్. బై హర్ ఉంది కదా, అది అవాయిడ్ చేయాలి. అయితే ఈ 2 ఇచ్చినప్పుడు అయితే 2 కరెక్టే. అది జనరల్గా అట్లాంటివి ఇవ్వకూడదు. అంటే 2 కూడా కరెక్ట్ అన్నట్టు. 2 కరెక్టే ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే, ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు లేటెస్ట్ రూల్. కాబట్టి అట్లాంటి కన్ఫ్యూజింగ్ ఉన్నదంటే అది మేబీ ద ఎగ్జామ్ కండక్టింగ్ బోర్డ్ విల్ కన్సిడర్ గివింగ్ ఏ మార్క్ ఫర్ సచ్ క్వశ్చన్స్. సో మీ తప్పేం కాదు. యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఏంటంటే దీంట్లో కూడా కొంచెం మీరు డెప్త్ గా లేచి ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ బై కాకుండా కొన్నిటికి 2 అనేది ఫర్ అనేది ఎట్ అనేవి వస్తుంటాయి కదా, అట్లా కొంచెం ఇంకా డెప్త్ గా వెళ్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం సార్. షూర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. We will try to do that for your benefit. Okay? Thank you, sir. Thank you. రైట్. సో టైం కూడా అయిపోవచ్చింది కాబట్టి ఫైనల్గా మీరు గురుకుల విద్యార్థుల కోసం ఏం చెప్తారు? గురుకుల అభ్యర్థులకి ఏం చెప్పాలంటే, గురుకుల జాబ్ ఈజ్ రియలీ సీరియస్ జాబ్. ఇవాళ పొద్దునే బుక్ చదువుతుంటే తెలిసింది, చిల్డ్రన్ కూడా 2 years చిల్డ్రన్ నుండి వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది. దే స్టార్ట్ విత్ నెగటివ్ ఇట్ సీమ్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పర్సనాలిటీలో 2 ఉంటాయి, ఒక పర్సన్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ గురుకుల విద్యార్థులు 2 బాధ్యతలు ఉన్నాయి. అక్కడ ఉన్న విద్యార్థులని వాళ్ళ పర్సనాలిటీ చూసి పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. సీరియస్ జాబ్. అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ఎగ్జామ్ దే షుడ్ స్టార్ట్ ఎ కౌంట్ డౌన్ విత్ ద ఓవరాల్ సిలబస్. దే హ్యావ్ టు increase the speed of their practice and read simultaneously, improve their speed and practice thoroughly. If there is any problem, they should take the help of a subject expert in their locality. With ease they can do well. Idantha vellu B.Ed lo chadivinde leda akkada chadivinde, so nothing to worry about it. The only thing is competition is the matter. Heavy competition, because it's a charming government job, but they can all do it very well. I wish them all the very best. రైట్ అండి, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ గ్రామర్కి సంబంధించి. ఇది మన సెకండ్ కేటగిరీలో ఉంది. సో దీని గురించి చాలా చక్కగా వివరించారు. ఇంకా అవ్వలేదు కూడా, ఇంకా చాలా మిగిలి ఉంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మరింత డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. దీన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. మన టీవీ సాఫ్ట్ నెట్ అని కొట్టి మనం ఏ ఫ్యాకల్టీ ఎపిసోడ్ అయితే మీకు కావాలన్నారో అది టైప్ చేస్తే కనుక మీరు ఈ ఎపిసోడ్స్ని రిపీటెడ్గా చూసే అవకాశం ఉంది. సో ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ.